ఉన్న సంఘానికి పంపించాడు. పంపించింది దేని కొరకు? పంపిన తర్వాత ఏం పొందుకోవాలని ఆశపడుతున్నాడు, ఏ ఇన్ఫర్మేషన్ కొరకు వెంపర్లాడాడు. ఒక్కసారి మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయము త్వరగా చూడండి, 2వ వచనం త్వరగా చదువుదాం. 1 తెస్సలోనిక 3వ అధ్యాయము 2వ వచనం. ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడుకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. దేనికంటే హెచ్చరించడానికి? విశ్వాస విషయంలో స్థిరపరచాలి, విశ్వాస విషయంలో హెచ్చరించాలి. Their primary concern was establishing them and exhorting them in faith. విశ్వాసంలో ఉన్నారా లేదా అని విశ్వాస విషయంలో హెచ్చరించడానికి ప్రయత్నించాడు. ఎందుకు పంపించాడు? 5వ వచనం రాసుకుని చూడండి, 3వ అధ్యాయం 5వ వచనంలో, మీ విశ్వాసం గురించి నేను తెలుసుకోవాలని ఆశపడ్డాను. ఐ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ఫెయిత్. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 6వ వచనం అంటాడు, ఆయన వార్త తీసుకొచ్చాడండి, మీ ప్రేమ గురించి, మీ విశ్వాసం గురించి వార్త తీసుకొస్తే నేను సంతోషించాను. 6వ వచనంలో స్పష్టంగా రాస్తుంది. అలాగే 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయంలో ఆదరణ పొందుతిమి. వాట్ ఎక్సైట్స్ a true man of God, what excites a true shepherd, or what excites a true father or a mother is the faith and the increasing of the faith of the children of God. దేవుని బిడ్డల విషయంలో వారు విశ్వాసంలో పెరుగుతున్నారంటే అది నిజమైన సంతోషాన్ని నీకు తీసుకొని రావాలి. ఒక సంఘం కానీ, నీ కుటుంబం కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ విశ్వాసంలో ఎదుగుతున్నారు అంటే అది నీకు సంతోష కారణాన్ని తీసుకొని రావాలి. ఎందుకంటే దేవుడు వెతికేది విశ్వాసాన్నే. నిజముగా నీ బిడ్డలకు నువ్వు ఇవ్వాల్సింది విశ్వాసాన్నే. వాట్ ఈస్ ద రిచెస్ దట్ యు గివ్ ఇట్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలకి ఇచ్చే ఆస్తి వైభవం ఏంటి? నీ పిల్లలకి ఇచ్చే సమృద్ధి ఏంటి? నీ బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేయాలంటే ఫెయిత్ ఈజ్ ద కరెన్సీ ఆఫ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డల జీవితంలో విశ్వాసం అనేది మన యొక్క కరెన్సీ. ఎంత విశ్వాసాన్ని నువ్వు నీ బిడ్డలకి ఇస్తే, ఎంత విశ్వాసాన్ని కుటుంబానికి అందిస్తే, ఎంత విశ్వాసాన్ని సంఘానికి ఇస్తే అంత కోటీశ్వరులు చేస్తావు. అండ్ ఫెయిత్ ఈజ్ వాట్ డస్ వండర్స్. అందుకో ప్రభు అన్నాడు, ఎప్పుడు ఏ కార్యం చేసినా సరే నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగాక, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక. లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి, లెట్ ఇట్ బి అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. అందుకొరకు అంత దినాల్లో విషాదం ఏంటంటే చాలాసార్లు దేవుని కార్యమును అడ్డుపడేది మన జీవితంలో. ఏం తెలుసా అండి? అందుకొరకే పౌలు భక్తుడు తిమోతిని పంపించి, చర్చ్ బిల్డింగ్ బాగుందా, మరమ్మతులు బాగా జరిగాయా, ఆఫరింగ్ బాగా వస్తుందా, ఇవేం అడగలే. వారు విశ్వాసము గలవారై ఉన్నారా లేదా, విశ్వాసంలో ఎదుగుతున్నారా లేదా, శ్రమల్లో కొట్టుకోపోకుండా శ్రమల్లో వారు స్థిరపరచబడ్డారా లేదా. హిజ్ ఓన్లీ కన్సర్న్ వాజ్ అబౌట్ ఫెయిత్. అద్భుతమైన శక్తివంతుడైన దేవుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు. యేసు ప్రభువు వారు శరీరధారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేస్తూ అన్ని ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే, వేర్స్ ఎవర్ హీ వెంట్ ఆన్ డూయింగ్ గుడ్, ఎక్కడికి వెళ్ళినా సరే మేలు చేస్తూనే వెళ్ళాడు, మంచి చేస్తూనే వెళ్ళాడు, అద్భుతాలు చేస్తూనే వెళ్ళాడు. అలాంటి దేవునికి, అలాంటి యేసు ప్రభుకి సొంత ప్రాంతం అంటే ఇష్టం ఉండదా? సొంత ప్రజలంటే ప్రేమ ఉండదా? అయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం, ఒకసారి మార్క్స్ వార్త 6వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 6:5. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనం కలిసి చదువుదామా? మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనం. దయచేసి ఎక్కడ వాక్యం వింటున్నా సరే, ఏ నలుమూలలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే, దయచేసి ప్రాముఖ్యమైన ప్రాంతానికి వస్తున్నాం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచ తప్ప మరి నజరేతులో ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యజాలకపోయెను. కారణం ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. విశ్వాసం దేవుని ఎంత ఆశ్చర్యపరుస్తుందో, నీ అవిశ్వాసం కూడా దేవుణ్ణి అంతే షాక్కి గురి చేస్తుంది. ఇట్ ఈస్ యువర్ ఫెయిత్ విచ్ ఫ్యాసినేట్స్ గాడ్, ఇట్ ఈస్ యువర్ అన్బిలీఫ్ విచ్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. విషాదం ఏంటంటే నజరేతులో ఆయన ఈ అద్భుతము కూడా చేయలేకపోయాడు. నేను అడుగుతాను, ఒక సీఎం, ఒక ఎమ్మెల్యే సీఎం అయ్యాడు అనుకోండి, ఆ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ చేస్తాడా, మిగతా వాళ్ళకి ఎక్కువ చేస్తాడా? వెంటనే అంటాం ఏమిటంటే సీఎం కాన్స్టిట్యున్సీ అండి అంటే అర్థం ఏంటంటే ఫండింగ్ అంతా, అలొకేషన్ అంతా, డెవలప్మెంట్ అంతా. ఎందుకు చెప్తున్న మాట అంటే ఒక సీఎం హోదాలో ఉంటేనే సొంత కాన్స్టిట్యున్సీకి అంత అద్భుతాలు చేస్తే, దేవుడే సర్వశక్తిమంతుడే అద్భుతాలు చేయ యేసు ప్రభువారు నజరేతులో పెరిగితే ఆ నజరేతుకి ఎంత జరగాలి? హీ కుడ్ డూ నో మిరకల్, నో వండర్. అద్భుతము చెయ్యలేకపోయాడు. ఈరోజు అడుగుతున్నా, దేవుని హస్తాలను కట్టేసింది ఏది? చేతగానోడా దేవుడు?
యెషయా గ్రంథం 59 అధ్యాయం 1 వచనంలో రక్షింపనేరకుండానట్లు ప్రభు హస్తములు కురుచగాలేదంట. మరి రక్షింపనేరకుండానట్లు ప్రభు హస్తము కురుచగాలేదంటే అసలు దేవుని కార్యము జరగకుండా ఏది అడ్డుపడుతుంది? దేవునికి మీకును మీ దోషములే అడ్డముగా నిలిచి ఉన్నవి. ఇప్పుడు దేవుని కార్యము వారి జీవితంలో జరగకుండా అడ్డగా నిలిచింది ఏంటండి? దోషం అంట. మరి ఏంటి దోషం? పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సిన్? దెర్ ఆర్ మల్టిపుల్ డెఫినేషన్స్ ఆఫ్ సిన్. పాపం గురించి చాలా నిర్వచనాలు ఉన్నాయి. అందుకొరకే రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం, రోమన్స్ చాప్టర్ 14 వర్స్ 23 త్వరగా చదువుదామా? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇక్కడ నూతనమైన డెఫినేషన్ని, పాపం గురించిన నిర్వచనాన్ని ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదామా? లాస్ట్ భాగం, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. వాట్స్ ఎవర్ ఈజ్ నాట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ సిన్. ఇలా చెప్దాం, ఎక్కడ విశ్వాసం లేకపోతే అక్కడ ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు ఈ పాపం ఏం చేస్తుందంటే రక్షింపనేరకుండానట్లు దేవుని హస్తాలు ఏం చేస్తుందండి? కట్టేసింది. దెర్ వాజ్ నో సిక్నెస్, దెర్ వాజ్ నో డిమన్, దెర్ వాజ్ నో డిసీజ్, దెర్ వాజ్ నో హిండ్రన్స్ విచ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చెయ్యి స్వస్థపరచలేనంటూ రోగం అంటూ లేదు, బంధకాలంటూ లేదు, దేవుడు విడిపించలేని అపవిత్రాత్మలంటూ లేవు. కానీ దేవుని హస్తాల్ని కట్టేసిందేది? దేవుని చేతులను కూర్చజేసిందేది? దేవుని చేతులను బంధించేసిందేది? ఏది బంధించిందండి? ఏది బంధించింది? ఏది బంధించింది? విశ్వాస లేమి. దేర్ అన్బిలీఫ్ టైడ్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేర్ అన్బిలీఫ్ absolutely made the powerful hands of God as a hands which are bound off, కట్టబడిన చేతులుగా మార్చేశాయి. కారణం ఏంటంటే వారి అవిశ్వాసము వలనే. ప్రియ సోదరి సోదరులకు మాట జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో దేవుడు చేయలేనిదంటూ ఏది లేదు. కానీ ఆయన చేతగాని వాడిగా మన జీవితంలో చేస్తున్నాము అంటే కారణం ఏంటి తెలుసా? అది మన అవిశ్వాసమే. మనలో చాలామంది అంటారు, ఏమైపోయినాయండి దేవుని వాగ్దానాలు? ఏమైపోయినాయండి అంత అద్భుతమైన దేవుని వాగ్దాన పరంపరలు ఉన్నాయి, అంత పవర్ఫుల్ ప్రామిసెస్ ఉన్నాయి, ఎందుకు ఇంకా నెరవేరట్లేదండి? వాట్స్ రాంగ్ విత్ హిమ్? లెట్ మీ టెల్ యూ, నథింగ్ ఈజ్ రాంగ్ విత్ హిమ్. దర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ అస్, అండ్ దట్స్ అవర్ అన్బిలీఫ్. అది మన అవిశ్వాసమే. చాలాసార్లు మన జీవితంలో దేవుడు అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేయాలని ఎదురు చూస్తున్నాడు. మన జీవితంలో దేవుడు ఆయన అదృశ్య హస్తమును, ఆయన శక్తి ప్రభావములను, ఆయన కరుణా హస్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలని, ఆయన ప్రభావాన్ని చూపించాలని ఎంతగానో ప్రభు ఎదురు చూస్తున్నాడు. కానీ ఆయన చేతులను కట్టిపడేసేది మన అవిశ్వాసమే. అందుకొరకు ఈరోజు మన విశ్వాసం ఎలా పెంపొందించుకోగలము? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, రోమన్స్ చాప్టర్ 10 వర్స్ 17. కెన్ వి ఆల్ రీడ్ టుగెదర్ ప్లీజ్? రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనము అందరం కలిసి చదువుకుందాం. రోమా 10:17. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. కాబట్టి విశ్వాసం ఎలా వస్తుందంట? వింట వలన వస్తుంది.